తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ ను హీరోగా పెట్టి ఆయన చేస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఇప్పటికే నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ లాంటి నటీనటులు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కూలీ సినిమా చివర్లో ప్రభాస్ కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టర్లో సూర్య ఎలాగైతే గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడో, కూలీ సినిమాలో కూడా ప్రభాస్ కు ఒక అద్భుతమైన పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎండింగ్ లో ఆయన పాత్ర ఉండబోతోందట. లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమాలో ప్రభాస్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్ గా అతనికి ఒక కథను కూడా వినిపించాడు అనే వార్తలైతే వచ్చాయి. ఇక అందులో భాగంగానే కూలీ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ను ఇన్వాల్వ్ చేసి లోకేష్ యూనిట్స్ లో భాగంగా చేయడమే కాకుండా ఆ తర్వాత ఆయన మీద ఒక సపరేట్ సినిమాని కూడా తీయాలనే ఉద్దేశంతో లోకేష్ ఉన్నట్టుగా తమిళ మీడియాలో కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కూలీ సినిమాలో ప్రభాస్ నటిస్తే థియేటర్లు తగలబడిపోతాయని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం క్రియేట్ చేస్తుందని పక్కా ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. రజనీకాంత్ అభిమానులు సైతం ప్రభాస్ ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే కూలీ మూవీ నుండి ప్రభాస్ కూలీ బ్యాడ్జ్ పట్టుకున్న పిక్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అనేది నిజమంటూ నమ్ముతున్నారు. అయితే ఈ పిక్ ఒక పాన్ మేడ్ పిక్ అని, ఇందులో ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని సినిమా యూనిట్ నుండి కొంతమంది కొన్ని వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.